అపాదడప జరుగుతున్నాయి కదని చెప్పేసి ఎక్స్క్యూజ్ తీసుకోదలుచుకోవట్లేదు నేను అయినా. బట్ అయిన తర్వాత ఇప్పుడు నేను ఎంపీడీ ఉంది, అదే సిఐఏ కొట్టుకుంటూ తీసుకెళ్ళిపోయాడు కదా, ఎఫ్ఐఆర్ బుక్ అయింది కదా, యూ నేమ్ ఇట్ ఎనీథింగ్ అంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయిలో అక్కడికి వెళ్ళాడు కదా. అక్కడికి వెళ్ళడం అంటే ఏంటి, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది వెంకటకృష్ణ గారు, వైసీపీ వాళ్ళతో కంపేర్ చేయొద్దు మమ్మల్ని. వాళ్ళు ఎక్కడున్నా ఒకటే, వాళ్ళకి గవర్నమెంట్ నో రూల్. అందుకే 151 సీట్లు వచ్చి అన్ని రకాల ఉండి కూడా ఎందుకు 11 పడిపోయారు? అయినా మారలేదు, మారరు వాళ్ళు, మారరు వాళ్ళు మారరు, మేము మారము. మీరు మారాలి, మీరు మారుతారని కాదు. ఇక్కడ ఒక్కటి ఉంది, నేను ఇందాక చెప్పాను, మళ్ళీ చెప్తున్నా, బాలపడే గారు కూడా చెప్పారు, ఏమని, కావాలని ఏరి కోరి తెచ్చుకున్న ప్రభుత్వం ఇది. ప్రభుత్వము అంటే అభివృద్ధి ఒకటే కాదు కదా, ఇవి కూడా భద్రత, 100% భద్రత కూడా పార్ట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, పార్ట్ ఆఫ్ స్టేట్, రైట్. అట్లాగే జగన్మోహన్ రెడ్డి వచ్చిన బటన్లకి మరి జగన్మోహన్ రెడ్డికే ఓట్లు వేయాలి ప్రజలందరూ. ఈ సంక్షేమానికి డబ్బులకు అమ్ముడు పోయే ఓట్లు అయితే, ఇంతకాలం ఒక భ్రమ ఉండేది, ఎవరు డబ్బులు ఇస్తే ఆడికే రాజకీయం, ఎవరు డబ్బులు పంచితే వాడికే ఓట్లు అని. వాస్తవం కూడా అది. కానీ మొన్నటి ఎలక్షన్స్లో ఓట్లు అలా కాకుండా మీ కూటమికి ఎందుకు పడ్డాయి అనుకుంటున్నారు? మీకు తెలియదని కాదు, మెజారిటీ డెవలప్మెంట్ ఓరియంటేషన్లో పడి ఉండొచ్చు, కానీ దాంతోపాటు ఈ యాంగిల్ కూడా ఉంది. ఇప్పుడు మొన్న దాని నుంచి బయటపడాలి, ఎవరి నుంచి బయటపడాలి? మీరు హామీ ఇచ్చారు, ప్రశాంత వాతావరణం, భద్రత, రాజారెడ్డి రాజ్యాంగం తీసేస్తాము, అంబేద్కర్ రాజ్యాంగం తెస్తామన్నారు. అయినా రాజారెడ్డి రాజ్యాంగమే వాళ్ళు నడిపిస్తారు. ప్రజలు మొన్న కోరుకున్నది ఏంటంటే, వైసీపీ అనే దానికంటే వైసీపీ అనే పార్టీ అధికారంలో ఒక ప్రభుత్వం నుంచి బయటపడాలనుకున్నారు మన ప్రజలు. అదేనండి, ప్రభుత్వం చేసే అరాచకాన్ని తట్టుకోలేక. ఇప్పుడు ప్రభుత్వం అయితే అరాచకం అయితే లేదు కదా, పార్టీ ప్రభుత్వం లేదు కానీ ఆ పార్టీ చిన్న తేడా ఉంది. ప్రభుత్వం ఇప్పుడు కంచె చేను వేస్తున్నట్టు బాలకోట గారు, ప్రభుత్వం అరాచకాన్ని దిగిందనుకో ఎవరు తట్టుకోలేరు. ఎందుకంటే ఇంకా కంచె చేను వేస్తే మనం ఏం చేసేది లేదు, శిక్షించేది వాళ్ళే, కేసులు పెట్టేది వాళ్ళే. కాబట్టి నీకు ఈరోజు ఆ పరిపాలన లేదు కదా అంటున్నాను. అంతవరకు సంతోషించమని నేను అనట్లేదు, మళ్ళా అర్థం కాలే. నేను చెప్తున్నానంటే ఇప్పుడు ఆ రోజు భయపడింది ఏంటి, ప్రభుత్వానికే భయపడ్డారు జనాలు. వాస్తవం. ఇప్పుడు మీరు మేలో అధికారంలోకి వచ్చారు, మే అంటే జూన్ అనుకోండి, పోనీ జూన్ 4 రిజల్ట్ వచ్చినాయి, అదే జూన్ 13 ప్రమాణ స్వీకారం చేశారు. జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, డిసెంబర్ 6 నెలలు అయిపోయి 7వ నెలలోకి ఎంటర్ అవుతున్నాం కదా. 7 నెలలు అవుతుంటే మీరు అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి మీరు తిట్టు తింటూనే ఉన్నారుగా. మీరు డిబేట్స్లోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఈ క్వశ్చన్లు, ఈ అటాక్లు మీకు ఎదురవుతున్నాయి లేదా? మీకు, మీ పార్టీ నాయకులకి, అధికార ప్రతినిధులు ఎందుకు అదే నేను ఇప్పుడు చర్యలు కోరుకుంటున్నది ఏంటంటే, వైసీపీ ఎలా చేసిన కన్నుకు పన్ను, పన్నుకు పన్ను అంటూ కోరుకుంటుండ్రు. అది వైసీపీ చేసిన విధానం. కానీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మనం అలా చేయకూడదు కదా అంట నేను. ఒక రెండోది ఏంటిది, ఇక రెండోది వచ్చేసరికి చట్ట ప్రకారం ఎవరి మీద చర్యలు తీసుకోలేదు చెప్పండి. నేను అడిగితే మీరు అది చెప్పట్లేదు. ఇది కంప్లీట్ అవ్వండి. ఇప్పుడు మీరు చెప్పాలి, మీరే డిబేట్లు పెడుతుంది, చేస్తున్నారు మా మీద. మీరు చెప్పండి. 4 మీరు చట్ట విరుద్ధంగా వెళ్ళిపోయి అరాచక పాలన చేయమని నేను అనట్లా, కానీ మీరు తీసుకునే చర్యల వల్ల కొత్తగా ఇలాంటి దాడులు చేయాలనే ఆలోచన ఉన్నవాడు భయపడాలి, చేయడానికి వాడు వెనకడుగు వేయాలి. అలా లేదు, ఆ పరిస్థితి క్రియేట్ చేయలేకపోతున్నారు మీరు. ఇప్పుడు ఇందాక ఆయన కూడా చెప్పారు కదా, హతీరాంజం మాట ఉంది, ఎగ్జాంపుల్ కూడా చెప్పారు కదా మురళి గారు. సో ఎక్కడ వాళ్ళలో భయం అనేది క్రియేట్ చేయలేకపోయారు. సో ఇప్పుడు బాలపడే గారు చెప్పండి.